వెల్కమ్ టు లంచ్ అవుట్ డిబేట్. దిస్ ఇస్ సతీష్. తెలంగాణలో ఉప ఎన్నికలు ఖాయమా? స్పీకర్ 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాల్సిందేనా? సుప్రీం తీర్పుతో ఆ ఎమ్మెల్యేల్లో గుబులు మొదలైందా? ఉప ఎన్నికలకు అసలు అధికార పార్టీ సిద్ధమా? ఉప ఎన్నికలు పాలనకు రెఫరెండంగా తీసుకుంటారా? వాట్ నెక్స్ట్? ఇదే అంశంపై లంచ్ అవుట్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు బీఆర్ఎస్ నుంచి ఆ పార్టీ నేత, కార్పొరేషన్ మాజీ చైర్మన్ శ్రీధర్ రెడ్డి గారు, అలాగే భారతీయ జనతా పార్టీ నుంచి ఆ పార్టీ నేత, అధికార ప్రతినిధిగా ఉన్న రాణి రుద్రమదేవి గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. మరి కాసేపట్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ శాసనమండలి సభ్యుడు అద్దంకి దయాకర్ గారు డిబేట్లో జాయిన్ కాబోతున్నారు. రైట్, మీకు తీపి కబురేనా శ్రీధర్ రెడ్డి గారు? మీరు చాలా రోజుల నుంచి పోరాటం చేస్తున్నారు అనర్హత వేటుపై డెసిషన్ తీసుకోవాలన్న అంశంకు సంబంధించి. సుప్రీంకోర్టు ఈరోజు చాలా క్లియర్ కట్ తీర్పు ఇచ్చిందని అనుకుంటున్నారా? 3 నెలల్లోపు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి. నిర్ణయం తీసుకోకపోవటం కూడా అది రాజ్యాంగ ఉల్లంఘన కిందకే వస్తుంది. ఈరోజు సుప్రీం చేసిన వ్యాఖ్యలు ఒకటి ఏంటంటే, సుప్రీంకోర్టు తీర్పుని బీఆర్ఎస్ పార్టీ స్వాగతిస్తుంది. మాకు తీర్పు కబురు అంటే కంటే కూడా ప్రజాస్వామ్యానికి తీర్పు కబురులాగా ఎన్నికల ప్రక్రియకు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును ఒక విఘాతం కలిగించేలాగా ప్రవర్తించిన వాళ్ళందరికీ కూడా చేదు మాత్ర అవుతుంది. ఇటువంటి వ్యవస్థ ఈ రకంగా డిఫెక్షన్స్ చేసి సొంత లాభాల కోసం, ఆర్థిక లాభాల కోసం ప్రజా తీర్పుని విశ్వాసంలోకి తీసుకోకుండా మమ్మల్ని ఏం చేయగలుగుతారులే ఎవరైనా అనే ఆలోచన విధానంతో ఉండే వాళ్ళందరికీ చెంపపెట్టవుతుంది. అట్లా ఉండకూడదు. వ్యవస్థ మంచిగా ఉండాలి, డిఫెక్షన్స్ ఉండకూడదు, ప్రజాస్వామ్యం ఏ పద్ధతిలో నడవాలనుకునే వాళ్ళందరికీ తీపి కబురు అవుతుంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇవాళ చెప్పాలంటే యాక్చువల్గా టెక్నికాలిటీ కాసేపు వదిలిపెడదాం. 3 నెలల్లో చేస్తారా, 6 నెలల్లో చేస్తారా అనేది సుప్రీంకోర్టు లాస్ట్ టైమే చెప్పింది ఏంటంటే, మా పరిధి స్పీకర్కు ఏదైనా ఒక గడువును నిర్దేశించగలుగుతామా లేదా అనేది చెప్పారు. డిస్క్వాలిఫికేషన్ అనే అంశాన్ని గతంలోనే పట్టించుకోమనే విషయాన్ని కూడా చెప్పారు. ఇవాళ స్పీకర్ గారి యొక్క కోర్టులో బాల్ ఉంది. నేను గడ్డం ప్రసాద్ కుమార్ గారి యొక్క స్పీకర్ గారి యొక్క రెస్పాన్స్ కూడా చూశాను. న్యాయ నిపుణులతో చర్చిస్తాను. ఇంకా న్యాయ నిపుణులతో చర్చించేది ఏంటండి? ఈ 10 మంది చర్చ ఏంటంటే స్పీకర్ యొక్క అధికారాలని కోర్టు నిర్ణయించజాలుతుందా లేదా, గడువు ఇవ్వగలుగుతుందా లేదా అనేది చెప్పారు. గౌరవపూర్వకంగా మీకు గడువు ఇచ్చారు. మీ దగ్గర నిర్ణయాధికారం ఉంది. ఒకటి స్ట్రైట్గా ఇవాళ ఆత్మశోధన చేసుకోవాల్సింది స్పీకర్ గారు. వారి స్థానాన్ని గౌరవించేలా నిర్ణయం తీసుకోవాలి. సాంకేతికత వదిలిపెడదాం, మిమ్మల్ని ఎవరైనా చెప్పగలుగుతారు లేదా. బట్ యు ఆర్ అ లర్న్డ్ లెజిస్లేటర్. మీరు ఒక ట్రైబ్యునల్ స్థానంలో చెప్పారు కదా, ఒక ట్రైబ్యునల్ లాగా వ్యవహరిస్తుంది స్పీకర్ వ్యవస్థ అనేది. కాబట్టి మీకు ఆ క్షమత, సామర్థ్యం ఉంది, అధికారాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ గుర్తు మీద గెలిచినటువంటి యొక్క ఎమ్మెల్యేలు డిఫెక్షన్ అయ్యి ఉంటే, పార్టీ మారినటువంటి యొక్క పరిస్థితి ఉంటే, అది మీ గమనంలో ఉంటే అది వారిని అనర్హతగా మీరు ప్రకటించాలి. ఇంకొకటి, దానం నాగేందర్ గారి కేసు చూస్తేనైతే ఇది ఓపెన్ అండ్ షట్ కేసు. అసలు అత్యంత ఏమంటారు అభ్యంతరకరమైనటువంటి యొక్క ఉదాహరణలకి అది అతిపెద్ద ఉదాహరణ. ఆయన బీఆర్ఎస్ పార్టీ మీద గుర్తు మీద గెలిచి ఎమ్మెల్యే అయి మళ్ళీ ఏకంగా కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద ఇవాళ కూడా మీకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే ఉంటుంది నాకు తెలిసి అసెంబ్లీ గజెట్లో. ఎంపీకి పార్లమెంట్ కోసం కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద పోటీ చేశారు. ఇంతకంటే ఏముండాలి ఎగ్జాంపుల్? దాని మీద కూడా మేము చర్య తీసుకోమని చెప్పడం అనేది దుర్మార్గమైన విషయం. మూడవది ఏంటంటే, ఏకంగా ముఖ్యమంత్రి గారు ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ అసెంబ్లీలో చేసినటువంటి వ్యాఖ్యల్ని సుప్రీంకోర్టు తప్పడం అనేది వారి యొక్క స్థానానికి, వారి యొక్క గౌరవానికి భంగం. ఇక మాకు గౌరవాలు ఏం లేవులే, మేము ఇట్లనే బిహేవ్ చేస్తాం, ఎవరేమన్నా తుడుచుకొని పోతాం, నవ్విపోదురుగాక నాకేం పద్ధతిలో ఉంటే దానికి ఎవరేం చేయలేరు. ప్రజలకు తీర్పు ఇచ్చారు మీరు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలని. ఇవాళ తీర్పు సుప్రీంకోర్టు నుంచి కూడా వచ్చింది, గడువు ఇచ్చింది 3 months. మీరు చాలా మానవీయంగానో పద్ధతిగానో మీ యొక్క స్థానాన్ని గౌరవించేలాగా గడ్డం ప్రసాద్ కుమార్ గారు స్పీకర్ గారు నిర్ణయం తీసుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కోరుతుంది. ఒక రకంగా నైతికంగా ఇవాళ ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పదవి ఇప్పటికే పోయినట్టు. ఏమాత్రం ఆత్మగౌరవం ఉన్నా కానీ సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత మీరు రాజీనామా చేసి అవసరమైతే మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి రండి, ఏది కరెక్టో తెలుసుకుందాం. అంటే స్పీకర్ నిర్ణయం తీసుకుంటే ఆటోమేటిక్గా డిస్క్వాలిఫై అయితే బై ఎలక్షన్స్ కి రూట్ దొరికినట్టే కదా. ఇప్పుడు స్పీకర్ డిస్క్వాలిఫై చేసేదాకా ఎందుకండి? సుప్రీంకోర్టు చాలా క్లియర్ గా చెప్పింది. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ టోల్డ్. అంటే సుప్రీంకోర్టు కన్సిడరేషన్ ఆఫ్ ది ప్లీ చెప్తుంది తప్పితే డిస్క్వాలిఫికేషన్ మీద నిర్ణయం ఇచ్చేటువంటి అధికారం లేదని చెప్పింది. సేమ్ టైంలో పార్లమెంట్ కు డైరెక్షన్ ఇచ్చింది. మేము మీకు మా దగ్గర ఏమంటారు జ్యూరిస్డిక్షన్ లేకున్నా కానీ మీకు సలహా ఇచ్చేది ఈ అంశంలో 10th షెడ్యూల్ ను అపహాస్యం చేసేలాగా చర్యలు ఉన్నాయి. అసలు స్పీకర్ అనే అతన్ని
నిర్ణయాధికారం ఉండాలా లేదా కూడా తేల్చామని అడిగింది. లేకపోతే ఒక సెపరేట్ రిటైర్డ్ జస్టిసో మరొక స్థానంలో పెట్టి సెపరేట్ ట్రైబ్యునల్ పెట్టి వీటిని నిర్ణయించాలి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ స్పీకర్ అనే ఆయన అధికార పార్టీ సభ్యునిగా లేదా ఏదో ఒక పార్టీ సభ్యునిగా వివరించేలాగా వాళ్ళ యొక్క వ్యవహారాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఈ విషయంలో ఒక నిర్ణయం తీసుకోండి అని సుప్రీంకోర్టు పార్లమెంట్ కు డైరెక్షన్ ఇచ్చింది. మోరాల్లెస్ ఏం అర్థమైంది ఇక్కడ, వీళ్ళు పార్టీ మారాననే విషయాన్ని ప్రాథమికంగా సుప్రీంకోర్టు పరిగణించేలాగా ఈ విషయాలకు సంబంధించి డిస్క్వాలిఫికేషన్, ఫిరాయింపుల చట్టం వీటికి సంబంధించి మాత్రం ఇటు ప్యూర్లీ ఇట్స్ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అంతే ఒకటి. కానీ నేను అదే ప్రస్తావిస్తున్నా. ఈరోజు సుప్రీంకోర్టు చేసిన 2 వ్యాఖ్యలు చూస్తే, ఒకటి సభలో జరిగే బిజినెస్ సంబంధించి ప్రొసీడింగ్ సంబంధించి మేము ఇన్వాల్వ్ కాలేము, మాకు బ్యారియర్స్ ఉన్నాయని వ్యాఖ్యానిస్తూనే 10th షెడ్యూల్లో మాత్రం స్పీకర్ న్యాయ సమీక్షకు అతీతుడు కాదు అన్న అంశాన్ని ప్రస్తావించింది. అందుకు ఇది చాలా కీలకమైన అంశం. బికాజ్ ఈజ్ వర్కింగ్ యాజ్ అ ట్రైబ్యునల్ చాలా క్లియర్ గా చెప్పారు. ఇప్పుడు మీరు వేరే ట్రైబ్యునల్స్ ఉన్నాయి మనకి, ఇప్పుడు వాటర్ బోర్డ్స్ మీద, వాటర్ డిస్ట్రిబ్యూషన్ మీద ట్రైబ్యునల్స్ ఉంటాయి, వేరే ల్యాండ్ అలొకేషన్స్ కి వాటికి సంబంధించినటువంటి ట్రైబ్యునల్స్ ఉంటాయి. ఆల్ ట్రైబ్యునల్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు ది జ్యుడిషియల్ రివ్యూ. కాబట్టి స్పీకర్ స్థానం కూడా అదే. మీరు ఇండెఫినెట్ గా అంటే సుదీర్ఘకాలం పాటు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా పెట్టుకోవడానికి లేదు. అది అపహాస్యం చేసినట్లే. ఒక సుప్రీంకోర్టు స్టేట్మెంట్, ఆపరేషన్ సక్సెస్ఫుల్, పేషెంట్ అంటే ఇంత ఏమంటారు దాని పేరు, నేను ఆనరబుల్ సుప్రీంకోర్టు స్టేట్మెంట్స్ కాబట్టి మనం చాలా జాగ్రత్తగా వాటిని మనము ప్రజెంట్ చేయాలి. ఇంత తీక్షణంగా ఇంత తీవ్రంగా స్పీకర్ స్థానానికి సంబంధించి, నిర్ణయాలకు సంబంధించి, పార్టీ మారిన అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు మారిన తర్వాత కూడా నేను ఇక్కడి నుంచి నేను చెప్తా ఉన్నాను, డిమాండ్ చేస్తా ఉన్నాను, ఆ 10 మంది ఎమ్మెల్యేలు మీకేమైనా ఆత్మగౌరవం ఉంటే, ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంటే, ప్రజల తీర్పు మీద విశ్వాసం ఉంటే, ఇన్ని సంవత్సరాలు మీకు మధ్యలో వస్తే నేను చెప్పేది పోతుంది. మీకు ఏమైనా ఐఎమ్ రిపీటింగ్ మై స్టేట్మెంట్, మీకు ఏమాత్రం ఆత్మగౌరవం ఉన్నా, ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఉన్నా, ప్రజల తీర్పు మీద గౌరవం ఉండాలనే యొక్క క్యారెక్టర్ ఉన్నా, ప్రజా జీవితంలో ఉండాల్సిన పద్ధతి ఉండాలి. మీ యొక్క ఆర్థిక అవసరాల కోసము, రాజకీయ అవసరాల కోసము, మీ వారసుల అవసరాల కోసము, మీ భూములను కాపాడుకోవడం కోసము, మీ వ్యవస్థలను కాపాడుకోవడం కోసము, పార్టీలు మారే అంశాన్ని సుప్రీం తీర్పుపై ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఎవరెవరైనా రెస్పాండ్ అవుతారని భారతీయ జనతా పార్టీ స్పందన ఏంటి? రాణి రుద్రమ గారు, చాలా రోజుల నుంచి నలుగుతున్న ఇష్యూ ఇది, డిస్క్వాలిఫికేషన్ సంబంధించి. ఈరోజు సుప్రీంకోర్టు చాలా క్లియర్ కట్గా చెప్పినట్టుగానే కనిపిస్తోంది. స్పీకర్ నైతికతకు కట్టుబడి నిర్ణయం తీసుకోవాలని బీఆర్ఎస్ అంటోంది. మీరేం చూస్తున్నారు మేడం? ఈ తీర్పుపై మీ స్పందన ఏంటి? మొదట భారతీయ జనతా పార్టీగా ఇవాళ జాతీయ స్థాయిలో, కేంద్రంలో, భారతదేశంలో అధికారంగా ఉన్నటువంటి పార్టీగా సుప్రీంకోర్టు తీర్పుని మేము గౌరవిస్తాం. కోర్టులు ఎప్పుడైనా తీర్పులు ఇచ్చినప్పుడు డెఫినెట్ గా రాజ్యాంగబద్ధంగా మనము ఆ తీర్పుకు లోబడి ఉండవలసిందే భారతదేశంలో. కాబట్టి వారు ఇచ్చినటువంటి తీర్పుకి, ఆ తీర్పుని స్పీకర్ గారు ఎట్లా గౌరవిస్తారు అనేటువంటిదే ఇవాళ ప్రశ్న. గతంలో హైకోర్టు కూడా స్పీకర్ గారికి సూచించడం జరిగింది, ఎంత వీలైతే అంత త్వరగా ఈ అంశం పైన నిర్ణయం తీసుకోమని చెప్పడం జరిగింది. ఎవరైతే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో వారి విషయంలో ఒక నిర్ణయం తీసుకోండి అనేటువంటి సూచన గతంలో హైకోర్టు చేసింది, ఇవాళ సుప్రీంకోర్టు కూడా చేసింది. కాబట్టి స్పీకర్ గారు ఏమిటంటే కేవలం ఒక బొమ్మలాగా కూర్చోకుండా, ఇవాళ వారు ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నారు. వారు తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు కూడా ఇది నా ప్రభుత్వము, ఇది నా రాష్ట్రము, నా ప్రజలు అని మాట్లాడతారు. కాబట్టి వారికి అంత ఉన్నతమైనటువంటి స్థానము, వారు ప్రథమ పౌరులుగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి డెఫినెట్గా వారు ఒక నిర్ణయం తీసుకోవాలి అనేటువంటిది మా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ రాజ్యాంగబద్ధమైనటువంటి పోస్ట్లో ఉన్నారు వారు. కాబట్టి మొత్తం రాష్ట్ర ప్రజలందరికీ కూడా వారు ఆదర్శంగా ఉండవలసినటువంటి వ్యక్తి, సుప్రీంకోర్టు తీర్పుని గౌరవించాల్సినటువంటి వ్యక్తి. కాబట్టి ఇవాళ కేవలము రాష్ట్ర ప్రభుత్వానికి లోబడో, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా ఒక సూచన రావాలనో చూడకుండా వారు ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాలనేటువంటిది మా భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది మొదటి అంశం. రెండవ అంశం, అసలు నిజంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఒక పార్టీ గుర్తుపైన పోటీ చేసి ప్రజలను ఈ పార్టీ తరపున మేము పోటీ చేస్తున్నాము, మాకు ఓట్లేయండి, మీరు మాకు ఓట్లేస్తే మేము మీకు ఇది చేస్తాము అని నమ్మించి
ఆ తర్వాత వెంటనే పార్టీ మారేటటువంటి ఈ కల్చర్ ఏదైతే ఉందో ఆ మారినప్పుడు వాళ్ళు ఏ పార్టీ పైన అయితే పోటీ చేసినారో దానికి రాజీనామా చేయకుండా మళ్ళీ వట్టి కండువ మార్చుకొని పోయి పక్క పార్టీలో కూర్చుంటున్నారో ఆ సిద్ధాంతమే మంచిది కాదు. ఇవాళ మీరు భారతీయ జనతా పార్టీ భారతదేశం మొత్తంగా చూడండి, మా పార్టీలో చేరిన ఏ ఎమ్మెల్యే కానీ మొత్తం భారతదేశంలో ఎనీ ఎమ్మెల్యే ఏ ఎమ్మెల్యే కూడా ఇతర పార్టీ గుర్తుపైన పోటీ చేసి రాజీనామా చేయకుండా మా పార్టీలోకి రాలే. ఓకే, అట్లా జాయినింగ్ జరగలే. అది బీజేపీ ఒప్పుకోలేదు దానికి. ఈవెన్ మీరు తెలంగాణలో కూడా చూస్తున్నారు. మునుగోడులో గతంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు బీజేపీలో చేరిన తరుణంలో వారు రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినారు. మేము ఓడిపోయినా సరే ఓడిపోతామా గెలుస్తామనేటువంటిది సెకండరీ, కానీ ప్రజల ముందు మనం ఒక అంశాన్ని తీసుకుపోతున్నప్పుడు ఆ నైతికత మనకు ఉండాలి. కాబట్టి ఒక పార్టీగా అది మేము అవలంబించినాం. ఇవాళ మేము అదే డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీని కూడా డిమాండ్ చేస్తున్నాం. గతంలో బీఆర్ఎస్ పార్టీ కూడా ఇదే పద్ధతిని అవలంబించింది. వాళ్ళు అధికారంలోకి రాగానే కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలందరినీ పొలవమని తీసుకున్నారు, వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చినారు, వారితో రాజీనామాలు చేయించి వారు ఎన్నికలకు వెళ్ళలే. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏ సిస్టమ్ని అయితే ఫాలో అయిందో ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా అదే సిస్టమ్ని ఫాలో అవుతోంది. నిజంగా బీఆర్ఎస్ పార్టీ కనుక గతంలో వీరు అధికారంలోకి రాగానే వాళ్ళకి అవసరం కూడా లేదు, వాళ్ళకి కావలసినటువంటి నెంబర్ ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలను తీసుకొని వాళ్ళకి మంత్రి పదవులు కూడా ఇచ్చి ఆ రోజు వాళ్ళు చేసింది మాత్రం నీతి నియమం అయిపోయింది. ఆ రోజేమో వాళ్ళ అభివృద్ధిని చూసి కేసీఆర్ గారి ముఖం చూసి కేసీఆర్ గారి పాలన చూసి చేరుతున్నారు అని మాట్లాడారు. మరి ఆ రోజు కూడా వాళ్ళ చేత రాజీనామా చేయించి ఎన్నికలకు గనుక తీసుకుపోయి ఉండి వాళ్ళు గనుక గెలిపించుకొని వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలుగా రుజువు చేసుకొని ఉంటే ఇవాళ టీఆర్ఎస్ చేసేటటువంటి డిమాండ్కి వాల్యూ పెరిగేది. ఇవాళ ఇదే టీఆర్ఎస్ పార్టీ నుంచి అందులో సేమ్ నాయకులు కూడా కొంతమంది అయితే సేమ్ నాయకులు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్కి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ బీఆర్ఎస్ నుంచి యాజ్ ఇట్ ఈస్ గా కాంగ్రెస్ కు బ్యాక్ వెళ్ళినారు. మీరు అన్నట్టుగా ఖచ్చితంగా ఈ ప్రశ్న ఇప్పుడు బీఆర్ఎస్ ను వెంటాడేదే. వాస్తవం అంటే నైతికత అంశం వచ్చినప్పుడు బీఆర్ఎస్ కి ఏం నైతికత ఉన్నది కాంగ్రెస్ ను డిమాండ్ చేయడానికి యాజ్ ఏ పార్టీగా అన్నప్పుడు ఇది ఒక క్వశ్చన్. ఇప్పుడు వాళ్ళు అనొచ్చు మరి మిగిలిన వాళ్ళు కూడా అప్పుడు కాంగ్రెస్ పార్టీ మా పైన కేసులు వేయలేదు, అప్పుడు కాంగ్రెస్ పార్టీ న్యాయపరంగా కొట్లాడలేదు అని అంటే కొట్లాడడం అనేటువంటిది వేరే విషయం, నైతికత ఉండడం అనేటువంటిది మొదటి అంశం కదా, ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ప్రస్తావిస్తున్నటువంటి అంశం కదా. మరి అది కేసీఆర్ గారు ఎందుకు ఆ నైతికతను పాటించలేదు? కేసీఆర్ గారు పక్క పార్టీలోంచి ఎమ్మెల్యేలను తీసుకున్నప్పుడు ఆ నైతిక విలువలు ఆ ఎమ్మెల్యేలకు ఎందుకు చెప్పలేదు? వారి చేత ఎందుకు రాజీనామా చేయించి మళ్ళీ బై ఎలక్షన్స్ కు వెళ్ళలేదు? ఇదంతా కూడా ఒక క్వశ్చన్. మేమేమంటున్నామంటే ఇదొక చెడు సాంప్రదాయం, ఈ చెడు సాంప్రదాయాన్ని కాంగ్రెస్ పార్టీ కూడా కొనసాగించొద్దు అంటున్నాం. మేము కాంగ్రెస్ పార్టీకి నిజంగా వాళ్ళు మార్పు తీసుకొచ్చామనేటువంటి నమ్మకం ఉంటే, ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉంటే, మొత్తం భారతదేశం అంతా కూడా వారేదో అద్భుతమైనటువంటి పరిపాలనను తెలంగాణలోనే అందిస్తున్నామని చెప్పి ఒక ఒక రాంగ్ ప్రాపగండా క్రియేట్ చేస్తున్నారు కదా. నిజంగా మీరు అద్భుతమైనటువంటి పరిపాలన చేస్తున్నామనే నమ్మకం మీకుంటే పక్క పార్టీ నుంచి తీసుకున్నటువంటి వాళ్ళని రాజీనామా చేయించండి. రైట్, ఖచ్చితంగా అది కూడా మనం అడుగుదాం అద్దంకి దయాకర్ గారిని. అంటే రాణిరుద్రం గారు ఈ రోజు పార్లమెంట్ లో ఫిరాయింపుల నిరోధానికి ఒక చట్టం చేయాల్సిన అవసరం ఉందన్న అంశాన్ని కూడా సుప్రీంకోర్టు ప్రస్తావించింది. ఈ విషయంలో బీజేపీ ఇనిషియేటివ్ తీసుకుంటుందా? ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి తప్పకుండా తీసుకుంటుండొచ్చండి. ఎందుకంటే మా పార్టీ సీనియర్ నాయకులు వెంకయ్య నాయుడు గారు చాలా సందర్భాల్లో ఓపెన్ గా చెప్పినారు. ఏమన్నారు అనంటే అసలు పార్టీ ఫిరాయింపుల చట్టం రావాలి, ఒక పార్టీ గుర్తు పైన పోటీ చేసినటువంటి వ్యక్తి గెలిచిన తర్వాత ఇంకొక పార్టీలకు వెళ్తే అసలు జీవితంలో ఎప్పుడు కూడా మళ్ళీ ఎన్నికల్లో నిలబడేటటువంటి హక్కు లేకుండా చేయాలి అనేటువంటిది గతంలో వెంకయ్య నాయుడు గారు పలుమార్లు కూడా చేసినటువంటి డిమాండ్. మా పార్టీ చట్టం తీసుకురాక ముందు కూడా ఇప్పటికీ ఎమ్మెల్యేల విషయంలో 100% ప్రజల చేత ఓటు వేయించుకున్నటువంటి వాళ్ళ విషయంలో ఫాలో అవుతూ వస్తున్నాము. మా పార్టీ రాష్ట్ర నాయకత్వం గానీ జాతీయ నాయకత్వం గానీ ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి సూచన ఏదైతే ఉందో డెఫినెట్ గా దానిపైన పరిశీలన చేసి మేము కూడా ఒక స్టాండ్ తీసుకుంటాం. ఒక్క నిమిషం, శ్రీధర్ రెడ్డి గారు ప్రస్తుతం డిబేట్ లో జాయిన్ అవుతున్నారు. ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు, ఒక్క నిమిషం, దయాకర్ గారిని చాలా కీలక ప్రశ్న అడగాలి. దయాకర్ గారు, సుప్రీం తీర్పు కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టు, ఇప్పుడైనా నైతికతకు అనుసరించి ఆ 10 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి, స్పీకర్ నిర్ణయం తీసుకునే లోపే, ఇది బీఆర్ఎస్ చేస్తున్న డిమాండ్. కాంగ్రెస్ కూడా దీనిపైన సమాధానం చెప్పాలని బీజేపీ కూడా అడుగుతోంది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం తీర్పు ఇచ్చిందో కూడా తెలియలేని అజ్ఞానంతో ఉంటే మనం ఏం చేస్తాం చెప్పండి? ఏం డైరెక్షన్ ఇచ్చింది మీరు చెప్పండి. పోనీ 3 నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. అంతకుముందు వ్యాఖ్యలు చేసింది కదా.
ఏమన్నది అంటే ఒక సమయం ఇంత సమయంలో నిర్ణయం తీసుకోకపోవడం రాజ్యాంగ ఉల్లంఘన అవుతుందని చెప్పింది. ఇప్పుడు కూడా డైరెక్షన్ ఇవ్వగలుగుతుంది తప్పితే డిక్టేట్ చేయలేదు సుప్రీంకోర్టు అయినా హైకోర్టు అయినా. ఆ తీర్పును మేము స్వాగతిస్తాం. ఎందుకు? రాజ్యాంగబద్ధంగా లేకపోతే చట్టబద్ధంగా ప్రజాప్రాతినిధ్య చట్టానికి అనుకూలంగా వ్యవహరించాలని సుప్రీంకోర్టు అనడాన్ని ఎవరూ కూడా వ్యతిరేకించాం. కానీ స్పీకర్ విచక్షణాధికారాలను కూడా ప్రశ్నించే హక్కు ఉందా అంటే చరిత్రలో చాలాసార్లు అవకాశం ఉండదు. ఒక జడ్జి ఇంకో జడ్జిని ఈ నిర్ణయం తీసుకోమని చెప్పగలడా అనేది సహజంగా మీరు ఒక్కసారి ఆలోచించండి. ఒకటి. రెండవది, మరి ఇది మాట్లాడుతున్నది ఎవరు? మళ్ళా 2 పార్టీలను ఎల్పీలను విలీనం చేసుకున్న పార్టీ, 12 మంది పైచిలకు ఎమ్మెల్సీలను విలీనం చేసుకున్న పార్టీ, టీడీపీని, కాంగ్రెస్ పార్టీని, ఆ తర్వాత సిపిఐని, బిఎస్పిని, ఇన్ని పార్టీలను, వైసీపీని మొదటి దఫలో 5 పార్టీలను విలీనం చేసుకున్న పార్టీ అలా చిలక పలుకులు వలుకుతుంటే ఎవరు పట్టించుకుంటారు అది. కాబట్టి వాళ్ళు సుప్రీంకోర్టు ఒక సూచన చేసింది, పార్లమెంట్లో ఇలాంటి చట్టం తీసుకురావాలని చెప్పి. మరి పార్లమెంట్లో ఉన్న పార్టీ కంచే చేను మేస్తే అన్నట్టు 11 రాష్ట్రాల్లో కూల్చింది ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. కాంగ్రెస్ ముక్త భారత్ అనే పేరు మీద వాళ్ళు చేసిన ప్రాక్టీస్ ఏంది? ఇదే. ఈయన కాషాయం ఆయన అట్లా చేస్తే గులాబీ ఆయన ఇట్లా చేసిండు. 2 అంటు పార్టీలు అప్పుడు చేసిన అవే కదా. ఇలా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏమన్నా టీఆర్ఎస్ వెళ్ళి విలీనమైందా? ఇప్పుడు ఏమన్నా కాంగ్రెస్ పార్టీ అంటే మీరు వాళ్ళ తీరుని చాలా సందర్భాల్లో తప్పుపెట్టారు కదా, మరి ఆ పార్టీ టికెట్ల మీద గెలిచిన ఎమ్మెల్యేలు మీరెట్లా దగ్గర చేసుకున్నారు? అప్పుడు నైతికత తప్పినట్టే కదా. వాళ్ళు తీసుకుంటే కరెక్టేనా? వాళ్ళు తీసుకోవడానికి కరెక్ట్ అని నేను సర్టిఫై చేయట్లేదు. అన్ని ఒకే మొక్కలంటాను. మెజార్టీ పార్టీలు అన్ని ఒకే తాను మొక్కలంటాను ఈ విషయంలో. అధికారం ఉన్నప్పుడు ఒకలాగా, అధికారం లేనప్పుడు ఒకలాగా అడ్వాంటేజ్ గా మార్చుకుంటున్నారని. ఇప్పుడు అది మీరు అనే హక్కు కూడా కలిగి ఉన్నారు. నేను ఒక మాట అంటున్నా, అసలు ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు బయటికి రావట్లేదు అంటుండు. మరి ఆయన ఇన్యాక్టివ్గా ఉన్నాడు, ఆయన కూడా డిఫెక్ట్ అయినట్టే దీని నుంచి, ఏది చట్టానికి లోబడి పనిచేయనట్టే. మరి ఆయన మీద కూడా నిర్ణయం తీసుకోవాలని నేను స్పీకర్ గారిని కోరుతా. అవి కూడా ఉంటాయి కదా లెక్క. కాబట్టి ఇప్పుడు టిట్ ఫర్ టాట్ లెక్క కాదు. ఇప్పుడు మీరు అన్నారు ఒక మాట, వాళ్ళు చేసినప్పుడు న్యాయం కాంది, మీరు చేసినప్పుడు న్యాయం ఎట్లయిద్ది అనే ప్రశ్న న్యాయమైనది. కానీ ఇలా ప్రతిపక్ష నాయకుడు తను ఈ నాయకులకు న్యాయం చేయడాన్ని మీరు ప్రశ్నిస్తలేరేంటి? మరి ఎందుకు రావట్లేదు? నువ్వు ఇప్పుడు కేటీఆర్ని చూసో, హరీష్ రావుని చూసో, కవితను చూసో ఆ పార్టీలో ఉండాలని లేదు. వాళ్ళు పోవాలనుకుంటున్నారు, పోయిండ్రు. రేపు అసలు ఆ పార్టీ ఉంటుందా లేదా అనే విషయం పక్కన పెట్టండి. కానీ వాళ్ళు నాయకుని ఎంచుకునే హక్కు కూడా వాళ్ళు కలిగి ఉన్నారు. దానికి సంబంధించి నిర్ణయం స్పీకర్ గారు ఏం తీసుకుంటే వాళ్ళు చేస్తారు. స్పీకర్ గారు తీసుకునే నిర్ణయాన్ని కూడా వాళ్ళు డిక్టేట్ చేస్తా అంటే ఎట్లా? కాబట్టి మళ్ళీ వాళ్ళు డిక్టేట్ చేస్తారనేది పక్కన పెడదాం. ఇప్పుడు సుప్రీం తీర్పు నేపథ్యంలో మీ అంచనా ఏంటి? స్పీకర్ 3 నెలల్లో నిర్ణయం తీసుకుంటారా, లేదంటే స్పీకర్ దీన్ని ఛాలెంజ్ చేసే అవకాశం ఉంటుందా? 3 నెలల్లో ఉప ఎన్నికలు ఖాయమని బీఆర్ఎస్ బీజేపీ అంటున్నాయి, రావని చెప్పగలరా మీరు సుప్రీం తీర్పు తర్వాత? నాకున్న అవగాహన మేరకు స్పీకర్ గారి నిర్ణయం అనేది అల్టిమేట్గా ఉంటుంది. ఏం తీసుకోవాలనేది వారి వరకే పరిమితమై ఉంటుంది. సో ఎవరో ఫోర్స్ చేస్తే, ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎమ్మెల్యే, మన సంపత్ కుమార్ గారు 2 ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు స్పీకర్కి లేని అధికారాన్ని తీసుకున్నాడు. డిస్మిసల్, సస్పెండ్ కాదు, సభ నుంచి సస్పెండ్ చేస్తారు, ఒక సభని ఒక టెన్యూర్ ఒక దానికి చేస్తారు. కానీ అసలు ఏకంగా చట్టసభల్లో ఉండకుండా డిస్మిసల్ చేసిండు. ఆ రోజు సుప్రీంకోర్టు కూడా ఏం చేయలేకపోయింది, ఎందుకంటే స్పీకర్కు ఉండే పవర్ అట్లుంటుంది. ఇలా నేను అంటున్నా, అది విస్తృత ధర్మాసనం ముందు ఉన్నది, దాని జడ్జిమెంట్ ఏమనండి. కాబట్టి స్పీకర్ అధికారాలను ఏమంటారు ప్రశ్నించే విధంగా, స్పీకర్ను హుకుం జారీ చేసే విధంగా బీఆర్ఎస్ మాట్లాడితే అది ఎవరికి చెంపపెట్టు? బీఆర్ఎస్కి చెంపపెట్టైన తీర్పు అది. వీళ్ళు సంకల్ప గుద్దుకుంటా ఉన్నారు, దాంట్లో ఏం తీర్పు వచ్చిందో తెలియకుండా. అటువైపేమో బీజేపీ వాళ్ళేమో ఇది స్పీకర్ గారు చట్టాన్ని, న్యాయాన్ని, రాజ్యాంగాన్ని పాటించాలని అంటారు. మరి మీరు 11 రాష్ట్రాల్లో చేసినది ఇదే. అంటే మా పార్టీలో ఎవరు చేరినా ఆ పార్టీ పదవులకి రాజీనామా చేసిన తర్వాత మేము చేర్చుకున్నాము. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విషయంలో కూడా ఇక్కడ అదే జరిగిందని మీరు రాకముందే రాణి రుద్రం గారు వివరణ ఇచ్చారు దానిపైన. ఇప్పుడు సీఎం రమేష్ ఎవరు బాస్? ఎంత దానికి ఎందుకు ఒక విషయం, సీఎం రమేష్ ఎవరు? ఇప్పుడు మాట్లాడుతున్న బీజేపీ తరఫున మిత్రుడు ఎవరు? ఆయన కాదా? ఎందుకు ఎన్ని రాష్ట్రాల్లో, ఉత్తరాఖండ్లో ఏం జరిగింది, ఇలా మధ్యప్రదేశ్లో ఏం జరిగింది, కర్ణాటకలో ఏం జరిగింది? ఒక విషయము,
రాజీనామా చేయించే భారతీయ జనతా పార్టీ మళ్ళీ ఎలక్షన్ రైట్ ఖచ్చితంగా అది కూడా మనం డిస్కస్ చేద్దాం. శ్రీధర్ రెడ్డి గారు, మాకు చంపపెట్టు కాదు, స్పీకర్ అనే వ్యక్తి సూపర్ పవర్, స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు, చంపపెట్టు బీఆర్ఎస్కే ఈ విషయంలో, ఇది అద్దంకి గారి కామెంట్. ఇప్పుడు చెంపపెట్టు ఎవరికనే విషయాన్ని దయాకర్ గారు మాట్లాడినా నేను మాట్లాడినా నాది నేను చెప్తా ఆయన చెప్తాడు, ప్రజలు నిర్ణయించాలి కదా. ఇప్పుడు ఎవరికి డైరెక్షన్ ఇచ్చారు కోర్టు? కాంగ్రెస్ పార్టీ నుంచి షాజాబ్గా గెలిచి స్పీకర్గా ఉండి ఈ నిర్ణయాలపైన ఇట్లనే సుదీర్ఘకాలం కొనసాగిస్తున్నటువంటి స్పీకర్ గారికి ఓ డైరెక్షన్ కోర్టు ఇచ్చింది. మరి అది ఎవరికి ఇచ్చినట్లు లెక్క? ఆ ఎమ్మెల్యేలు ఎవరు కూడా అనర్హత వేటు గురుగారు ఎలక్షన్లు ఎట్లొస్తాయి అధ్యక్ష అని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఎవరు? కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కదా. మరి ఇప్పుడు చెంపపెట్టి ఎవరికి వచ్చినట్టు? నిర్ణయం తీసుకోండి, అట్లా కాదు అని చెప్పి నిర్ణయం తీసుకుంటే పారదర్శకంగా డిస్క్వాలిఫై కావాలా. రెండోది ఏంటంటే నైతికత మాకుందా లేదా అనే విషయాన్ని నేనేమంటున్నా దయాకర్ గారు, ఎస్ అట్లాంటి విషయం వచ్చినప్పుడు మీరు తీసుకున్నారు కదా అని చెప్పినప్పుడు కొద్ది ఇబ్బంది ఎదురైతుంది ఆన్సర్ చేయడానికి. కానీ మీరే అంటున్నారు పూర్తిగా మీ యొక్క శాసనసభ పక్షం విలీనమైంది, దేర్ వాజ్ ఎ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ ఇన్ ఇట్. నెంబర్ 2, దానికి ఒక రాజ్యాంగపరమైనటువంటి వెసులుబాటు ఉంది. మరి అట్లా కాదు కదా. ఇక్కడ నేనేమంటున్నా నైతికత అనేది మేము కరెక్ట్ ఉన్నామా లేదా ప్రజాక్షేత్రంలో ప్రజలు నిర్ణయిస్తారు, దానికి వదిలిపెడదాం. రేపు పొద్దున ఈ ఎమ్మెల్యేలు అనర్హత వేటుకు గురైనా వాళ్ళకి వాళ్ళే రాజీనామా చేసి ఉప ఎన్నికలు వస్తే ప్రజాక్షేత్రంలో మరి బీఆర్ఎస్ పార్టీకి ఇట్లా అన్నది కదా, ఉప ఎన్నికలు వస్తేనే మనకు తెలుస్తుంది కదా ప్రజాభిప్రాయం ఏంటని నిర్ణయిస్తారు అంటున్నా. అందుకనే మనం మాట్లాడుకోండి. ఎక్స్పెక్టేషన్ ఉందా బీఆర్ఎస్ పార్టీకి ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయి, స్పీకర్ నిర్ణయం స్పీకర్ గారు నిష్పాక్షికంగా నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా 10th షెడ్యూల్ ని గౌరవిస్తే, సుప్రీంకోర్టు నిర్ణయాన్ని అంటే నిర్ణయం అంటే డైరెక్షన్ ని గౌరవిస్తే 100% ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. దానికంటే ముందే నైతికంగా మీరు అన్నట్టు నిజంగానే నైతికత మీకు ఉందనుకుంటే లెట్ దెమ్, ప్రజలలో ఆమోదం ఉంది ఈ 10 మంది డిఫెక్షన్స్ కానీ ఉంటే లెట్ దెమ్ రిజైన్ టు దేర్ పొజిషన్స్. ఒకటి సార్ వాళ్ళు నమ్మని చెప్పండి, తెలుసుకుందాం. మూడోది ఏంటంటే ఒకటి రాజీవ్ గాంధీ గారు తెచ్చే చట్టము, రాహుల్ గాంధీ గారు మాట్లాడిన పాంచ్ న్యాయ్, దీంట్లో వాళ్ళు ఇంకా సెంట్రల్ గవర్నమెంట్లో అధికారంలోకి వస్తే ఏం చెప్పారు మొన్న ఎలక్షన్స్లో పార్లమెంట్లో, మేము అధికారంలోకి వస్తే ఎమ్మెల్యేల అనర్హత విషయంలో నేరుగా ఇట్లా మారితే అట్లా పోవాలి, డిస్క్వాలిఫై కావాలనే విషయం చెప్తా అన్నారు. రాజీవ్ గాంధీ గారిని గౌరవించినా రాహుల్ గాంధీ గారిని గౌరవించినా ఇవాళ స్పీకర్ గారు సరైన నిర్ణయం తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీని కోరుతా ఉన్నాం. మూడోది రాణిద్రమ గారు చెప్పారు, ఎంతవరకు చెప్పారంటే రాజగోపాల్ రెడ్డి గారి విషయం, ఇదే వెంకయ్యనాయుడు గారు శరద్ యాదవ్ గారు పాపం ఆయన వేరే పార్టీ ఆర్జేడీ అనుకుంటా, ఆయన విషయంలో మాత్రం చాలా ఫాస్ట్గా యాక్ట్ చేశారు. మరి సీఎం రమేష్ గారి విషయంలో, సుజనా చౌదరి గారి విషయంలో ఏం అడ్డం వచ్చింది? సామాజిక న్యాయం అడ్డం వచ్చిందా, లేకపోతే సామాజిక స్పృహ అడ్డం వచ్చిందా? రాజ్యసభనే శరద్ యాదవ్ ఆల్సో రాజ్యసభనే, సారీ శరద్ యాదవ్ ఆల్సో రాజ్యసభ. నో 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 వాట్ ఇస్ ద డిఫరెన్స్ అండి? ప్రజల చేత వేరు, వాళ్ళకి రాజ్యసభ వేరేస్తారండి, మధ్యలో రావద్దండి మీరు. ఒక్క నిమిషం చెప్పండి. నో 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 సారీ, ఇన్వాలిడ్. నేనేమంటున్నా, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు ఇచ్చే తీర్పు ప్రజలు ఇచ్చినట్టే. ఒక ఎమ్మెల్యే వచ్చి రాజ్యసభ కోసం ఓటేసిందంటే ఎవరైనా ఎన్నుకున్నాయని వేసిండు కదా, అంటే వాళ్ళ అభిప్రాయాన్ని ఆయన ద్వారా ప్రతిబింబించినట్టే. మళ్ళీ మీరు దాంట్లో 2 రకాలు చెప్పి జనాల్ని మిస్లీడ్ చేయొద్దు. శరద్ యాదవ్ నాకు తెలిసి రాజ్యసభ మెంబరే, సబ్జెక్ట్ టు ది కరెక్షన్. వారిని మాత్రం టక్మని వేసేశారు, ఎందుకంటే ఆయన డిస్క్వాలిఫై చేసింది వెంకయ్యనాయుడు గారు. వెంకయ్యనాయుడు గారు శరద్ యాదవ్ ని లోక్సభ మెంబర్ అయ్యి ఉంటే జేడీయూ ఆయనను డిస్క్వాలిఫై చేసి ఉండే వాళ్ళు కాదు. సామాజిక న్యాయం వేరేలాగా ఉంటే ఇట్లా ఒకలాగా. కాబట్టి మనకు అనుకూలంగా మాట్లాడుకోవద్దు. మీరు అన్నది కొన్నిసార్లు ఇప్పుడు చీలిక విషయంలో దయాకర్ గారు మాట్లాడారు, ఏకనాథ్ షిండేను చీల్చలేదా, ఇంకో దగ్గర చీల్చలేదా, రాత్రి బస్సులేసి గుజరాత్ తీసుకుపోలేదా? ఏం చెప్పదలుచుకున్నారు? టెక్నికాలిటీస్, స్పీకర్ డిస్క్రిషన్ పవర్స్ నేపథ్యంలో నిర్ణయం జరగకపోవచ్చు అని అంచనా బీఆర్ఎస్ కి ఏమైనా ఉందా? ఎవరం ఏ పార్టీ అయినా రైట్ ఈజ్ రైట్, రాంగ్ ఈజ్ రాంగ్. పొద్దున 4 గంటలకు ముఖ్యమంత్రి పదవికి ప్రమాణ స్వీకారం చేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే దేవేంద్ర ఫడ్నవీసే. మళ్ళీ 2 రోజులకే రాజీనామా చేసిన, ఇవన్నీ చెప్పొద్దు. నేను ఇవాళ ఏం చెప్తున్నా, నైతికత ప్రజలు నిర్ణయించండి, లెట్ పీపుల్ డిసైడ్. కానీ సాంకేతికంగా మాట్లాడుకుంటే ఆనరబుల్ స్పీకర్ మస్ట్ డిసైడ్ ద డిస్క్వాలిఫికేషన్ విత్ ఇన్ 3 months. దాన్ని మీరు ఇంకా మళ్ళీ ఎన్నుకుంటే మీ ఇష్టం. రైట్. రాణిరుద్రం గారు, పార్లమెంట్లో మరి చట్టం చేయడానికి ఎన్డీఏ ఇనిషియేటివ్ తీసుకుంటుందా దయాకర్ గారు అడుగుతున్నారు. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ అంతకుముందు మొన్నటి ఎన్నికలకు ముందున్న మేనిఫెస్టోలో కూడా చెప్పారు, ఫిరాయింపులపైన మేము
చాలా సీరియస్ యాక్ట్ తెస్తామన్నది. ఈ విషయంలో మీ ఇనిషియేటివ్ ఎలా ఉండబోతుంది అన్నది ఒకటి. రెండోది బై ఎలక్షన్స్ వస్తాయా రావా అన్నది ఇప్పుడు చర్చ. ఎందుకంటే సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చినప్పటికీ స్పీకర్ డిస్క్రిప్షన్ పవర్స్ అనేవి ఇక్కడ కొంత అబౌవ్ ద డైరెక్షన్ అన్నది ఒక ఇప్పుడు చర్చ. మీ అంచనా ఏంటి ఈ విషయంలో? ఒకటండి, ఫస్ట్ థింగ్ మీరు అన్నారు బీజేపీ ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటది అనే దానికి నేను ఇందాకే సమాధానం చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. మా పార్టీ రాష్ట్ర నాయకత్వం అలాగే జాతీయ నాయకత్వం డెఫినెట్ గా ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో దాన్ని అనుసరించి పార్లమెంట్లో చట్టం చేసేటటువంటి అవకాశాలను పరిశీలించి దానిపైన ఒక నిర్ణయాన్ని ప్రకటిస్తారు. మొదటి అంశం. రెండోది, ఆల్రెడీ మా పార్టీ నాయకులు ఎప్పటి నుంచో కూడా చెప్తున్నారు ఈ విధంగా పార్టీ మారితే డిస్క్వాలిఫై చేయవలసినటువంటి అవసరం ఉందని. మూడోది, మా పార్టీలో చేరినటువంటి ఎవరిని కూడా ఎమ్మెల్యేలు ఎవ్వరు కూడా ఓట్లు వేయించుకొని వచ్చినటువంటి వాళ్ళని రాజీనామా చేయించే మేము మళ్ళీ ఎన్నికల్లోకి వెళ్ళి వాళ్ళని గెలిస్తే మా పార్టీ ఎమ్మెల్యేలుగానో ఎంపీలుగానో మేము గుర్తిస్తున్నాం, అది మేము ఫాలో అవుతున్నాం. అండ్ రెండోది, మీరు ఇందాక అన్నారు కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో కూడా పెట్టింది, పాంచ్ న్యాయలో కూడా పెట్టింది అని. మరి మేనిఫెస్టోలో పెట్టిన వాళ్ళు కేంద్రంలో అధికారంలో రాకపోయినా రాష్ట్రంలో అధికారంలో వచ్చారు కదా. మీరు మేనిఫెస్టోలో పెట్టినప్పుడు మీరు రాష్ట్రంలోనే దాన్ని ఇంప్లిమెంట్ చేయకపోతే నిజంగా భవిష్యత్తులో ఏమని చూపించి దేశమంతా ప్రచారం చేసుకుంటారండి? మీరు చెప్పారు కదా వేరే పార్టీలో నుంచి మారితే ఖచ్చితంగా డిస్క్వాలిఫై అవ్వవలసిందే, వాళ్ళకి పోటీ చేసే అర్హత కూడా ఉండనియము అని చెప్పి కాంగ్రెస్ పార్టీ పెట్టింది మేనిఫెస్టోలో. అదే రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో ఊరూరా తిరుగుతా అసలు ఆ చెట్టు కాకి కూడా ఈ చెట్టు మీద వాలద్దు, ఇంకొక పార్టీకి సంబంధించిన నాయకులని మా గడప కూడా దొక్కనీయము, అట్లా తీసుకుంటే రాళ్లతోటి కొట్టండి అని స్టేట్మెంట్ ఇచ్చినారు. అటువంటి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక 2 నెలలండి, 2 నెలలు దాటక ముందే వీరి గడప వాళ్ళొచ్చి తొక్కడం కాదు, ఆ ఎమ్మెల్యేల ఇంటికే రేవంత్ రెడ్డి గారు వెళ్ళి వాళ్ళ కండువా కప్పినారు. అంటే చెప్పేదానికి చేసేదానికి కాంగ్రెస్ పార్టీకి పొంతన ఉండదు ఈ దేశంలో అనడానికి ఇది చాలా మంచి ఉదాహరణ. కాబట్టి వాళ్ళు గనుక నిజంగా వాళ్ళ విధానాలను పాటించి ఉంటే ఇవాళ అసలు ఈ అవసరమే లేదు. అండ్ ఇంకోటి, వాళ్ళకేమీ ప్రభుత్వానికి మెజారిటీ లేకుండా లేదు, పక్కపాటి ఎమ్మెల్యేలను గుంజుకోవాల్సిన అవసరం కూడా లేదు. అయినను వాళ్ళ మేనిఫెస్టోని ఉల్లంఘించి ఇటువంటి ప్రజా వ్యతిరేకమైనటువంటి విధానాలను అవలంబిస్తున్నారు. కాబట్టే ఇవాళ రాష్ట్రంలో ప్రజల దగ్గర ఎన్నడూ లేనంత యాంటీ ఇన్కంబెన్సీ, ఎన్నడూ లేనంత ప్రజా వ్యతిరేకత ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన వచ్చినది. సరే, ఏదేమైనా మేమేమంటున్నామంటే స్పీకర్ గారికి వారి కుర్చీకి వారు గౌరవం ఇవ్వాలి, వారి హక్కులను వారు గుర్తించాలి, వారి బాధ్యతలను వారు గుర్తించాలి. ఇవాళ కోర్టు తీర్పు ఇవ్వక ముందే వారు ఒక నిర్ణయం తీసుకునేది ఉండే, కానీ ఇప్పటి వరకు కూడా తీసుకోలేదు. ఇప్పటికైనా కూడా ఒక 3 నెలల్లో డెఫినెట్గా వారు ఒక నిర్ణయం తీసుకొని దీనిపైన ఈ ఎమ్మెల్యేల విషయంలో ఒక నిర్ణయం తీసుకొని వారిని డిస్క్వాలిఫై చేయాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అండ్ ఇంకొకటి, మా తరపున ఒక అభ్యర్థన కూడా, అవసరము లేనప్పుడు అత్యవసరం కానప్పుడు ఏ ప్రజాప్రతినిధి కూడా పార్టీ మారాల్సిన అవసరం లేనప్పుడు మారద్దండి. ఆ మారని రూల్ కూడా మా పార్టీ తరఫున కూడా ఒక నిర్ణయం వెలువడిన తర్వాత మేము కూడా డెఫినెట్ గా ఒక స్టాండ్ తోటి వస్తాము. ఇవాళ ఎంతో ప్రజా ధనము వేస్ట్, ఎలక్షన్ కమిషన్ డబ్బు వేస్ట్, ఇవాళ యంత్రాంగం అంతా వేస్ట్, సమయం అంతా వృధా, ఇదంతా కూడా ప్రజలకు నష్టమే జరుగుతుంది. కాబట్టి దీని తరపున ఒక చట్టం అనేటువంటిది రావాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖగా మేము కూడా కోరుకుంటున్నాం, డిమాండ్ చేస్తున్నాం. రైట్, దయాకర్ గారు, ఓకే, స్పీకర్ మీరు ఇందాక అన్నట్టుగా స్పీకర్ నిర్ణయం చూద్దామని అంటున్నారు. ఓకే, ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే అధికార పార్టీ సిద్ధమా? ఉప ఎన్నికలను పాలనకు రెఫరెండంగా భావిస్తారా? ఒకవేళ అదే కనుక జరిగితే గత 2 సార్లలో ఎన్ని ఉప ఎన్నికలు రావాలి? మరి అప్పుడు ఎందుకు రాలే? అప్పటి స్పీకర్ లాగా ఇప్పుడు స్పీకర్ ఉండడా? అంటే మేము మాత్రమే చేయాలి, వాళ్ళు మాత్రం అట్లా చేయొచ్చు అనేమన్నా ఉన్నదా? వాళ్ళకు అదే రాజ్యాంగం, మాకు అదే రాజ్యాంగం కదా. అంటే ఇక్కడ స్పెసిఫిక్గా 3 నెలలు అన్న గడువుని మెన్షన్ చేసింది కదా సుప్రీంకోర్టు. చేసే హక్కు దానికి ఉంది కాబట్టి చేసింది, ఏం చేయాలనే హక్కు స్పీకర్కి ఉంది కాబట్టి వారు చేస్తారు. దాన్ని కూడా నేను ఎట్లా చెప్పగలను? ఒకటి. రెండవది, మనము ఏమంటారు, గొంగళ్ళలో తిండి బువ్వ తినుకుంటా దాంట్లో వెంట్రుకలు ఏరే ప్రయత్నం చేయొద్దు. ఇలా వెంకయ్యనాయుడు గారు అనలే, ఎప్పుడైనా పార్టీ మారంగానే ఇమ్మీడియట్గా వెళ్ళిపోవాలని చెప్పేసి. అది ఎంతోమంది అంటూనే ఉన్నారు, కానీ చేసే దగ్గరికి వచ్చేటప్పుడు వాళ్ళు చేస్తే, ఇప్పుడు నేను ఎన్ని దుష్టాంతాలు చెప్పగలను 10 సంవత్సరాల్లో బీజేపీ చేసిన రాజ్యాంగ వ్యతిరేక కార్యకలాపాలు. ఇదే అకార్డింగ్ టు డిఫెక్షనే. యాంటీ డిఫెక్షన్ లాను తుంగలో దొక్కిరి, ప్రజాప్రాతినిధ్య చట్టంలోని అంశాలను తుంగలో తొక్కి. ఇలా ఇప్పుడు ఏర్పడ్డ ప్రభుత్వం, మహారాష్ట్రలో ఏర్పడ్డ ప్రభుత్వం ఏంది? చివరికి శరద్ పవార్ గారి పార్టీ శరద్ పవార్ది గారిది కాదు,
ఉద్ధవ్ ఠాక్రే పార్టీ ఉద్ధవ్ ఠాక్రే దగ్గర లేదు. చీల్చి వాళ్ళు ఆడిన ఆటను భారత సమాజమే మర్చిపోదు. రెండవది ఇటువైపు వస్తే నేనైతే ఇది చూస్తుంటే మా వాళ్ళు ఇచ్చిన నోట్స్ చూసి 2014లో 21 మందిని అయింది మొత్తం. మళ్ళీ వాళ్ళు దీనికి వచ్చారు, కాళయాదయ్య గారు లాంటి వాళ్ళు, మా కోరం కనకాయ లాంటి వాళ్ళు వచ్చి ఇటు వచ్చింది. అంటే 21 మందిని అప్పుడు డిఫెక్ట్ చేసుకున్నారు. తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి 15 మంది గెలిస్తే 12 మందిని తీసుకొని టీడీఎల్పీని మర్జీ చేసుకున్నారు. ఈ రెండోది ఇప్పుడు ఎర్రవెల్లి దయాకర్ రావు గారు టీడీపీ ఇప్పుడు మాట్లాడుతున్న దాంట్లో వినరా, వాళ్ళ దాంట్లో ఉన్నోళ్ళ దాంట్లో మనోడు వివేకానంద మాట్లాడుతున్న వివేకానంద కూడా డిఫెక్టెడే. ఇట్లా కొంతమంది ఓడిపోయిన వాళ్ళు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఇప్పుడు వారికి ఆ దాంట్లో మంత్రి వారు ఏది బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రి. తర్వాత సబితా ఇంద్రారెడ్డి గారు రెండవసారి టెన్యూర్లో 12 మంది సిఎల్పిని మనం ఒక దళితుడైన బట్టి విక్రమార్క గారిని చేస్తే వారిని పూర్తిగా తీసేసుకొని 12 మందిని తీసుకున్నారు. దాంట్లో సబితా ఇంద్రారెడ్డి గారికి మంత్రి పదవి ఇచ్చిండ్రు. అంటే వాళ్ళైతే ఎట్లా చేసినా అది స్పీకర్ గారు కామ్గా కూర్చుంటాడు. మా స్పీకర్ గారు మాత్రం ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాలి, సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి ఇట్లా అని చెప్పి అంటారు. స్పీకర్కు ఉన్న హక్కులను స్పీకర్ వినియోగించుకుంటారు. మీరెందుకు దాన్ని చేసి సంకలు గుద్దుకొని మళ్ళీ ఉప ఎన్నిక మా స్పీకర్ అని అన్నది అందరికీ స్పీకర్ ఆయన. మరి స్పీకర్ అప్పుడు కూడా అందరికి స్పీకరే కదా. ఎట్లా అవును, నేను ఎప్పుడైనా అప్పుడు అసలు మా వెంకరెడ్డి గారు సంపత్ కుమార్ గారు అయితే ఎంత మొత్తుకున్నారు. అసలు డిస్మిసల్ మమ్మల్ని ఎందుకు చేస్తున్నారంటే విన్నారా ఆ రోజు? నీకు అసలు మీరు చెప్తే చాలా విచిత్రంగా కేఆర్ ఆమోస్ గారు ఎమ్మెల్సీలు, ఉద్యమకారుడీన జగదీష్ రెడ్డి గారు, భానుప్రసాద్ గారు, రాజలింగం గారు, భూపాల్ రెడ్డి, ఆకుల లలిత, సంతోష్ కుమార్, ప్రభాకర్ రావు, కూచుకుల దామోదర్ రెడ్డి ఎమ్మెల్సీలను కూడా, యాదవరెడ్డి, వెంకట్రావు, రాజేశ్వరరావు, తెలుగుదేశం ఎమ్మెల్సీలను కూడా వెంకటేశ్వర్లు, సలీం, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు కూడా. సరే పూల రవీందర్ కొంచెం మూమెంట్లో ఉన్నప్పుడు అటు ఉండే కానీ జనార్దన్ రెడ్డి. ఇవాళ ఎవరు వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు మదన్ లాల్ వైరా, పాయ వెంకటేశ్వర్లు పినపాక, తాటి వెంకటేశ్వర్లు అశరావుపేట, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి గారు బీఎస్పీ, కోనేరు కోనప్ప బీఎస్పీ, రవీందర్ నాయక్ గారు సిపిఐ. ఇన్ని దృష్టాంతాలు వీళ్ళు ముందు పెట్టుకొని వీళ్ళు ఇట్లా చేయాలి అట్లా చేయాలి. ఇలా చూడు ప్రకాష్ గౌడ్ గారు రాజేందర్ నగర్, అరికపూడి గాంధీ, మాధవరం కృష్ణారావు, మాగంటి గోపినాథ్, కేపీ వివేకానంద, రాజేందర్ రెడ్డి, నారాయణపూర్, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఇబ్రహీంపట్నం, తీగల కృష్ణారెడ్డి, మహేశ్వరం, చెల్ల ధర్మారెడ్డి, పరకాల, తలసాని శ్రీనివాస్ యాదవ్, సరదాగర్, సాయన్న, కంటోన్మెంట్, ఎర్రబెల్లి దయాకర్ రావు, పాలకుర్తి. విన్నరా మొదటి దఫాలో మా ఎమ్మెల్యేలు కాళే యాదయ్య, రెడ్డి నాయక్ గారు, పువ్వాడ అజయ్, చిట్టెం రామ్మోహన్ రెడ్డి గారు, నరమోద్ భాస్కర్ రావు, విఠల్ రెడ్డి గారు, కోరం కనక. అప్పుడు కూడా కోర్టులకు వెళ్ళారు, కోర్టుల్లో డిస్కషన్ జరిగాయి, కొన్ని డైరెక్షన్స్ కాదు అప్పుడు లేదు. ఇప్పుడు ఎట్లా 3 నెలలు గడువు పెట్టింది కాబట్టి ఖచ్చితంగా బై ఎలక్షన్స్ ఖాయమా తెలంగాణలో అన్న వాతావరణం క్రియేట్ అవుతుంది. ఒకవేళ బై ఎలక్షన్స్ వస్తే మీరు సిద్ధమా, మీ పాలనకు రెఫరెండంగా భావిస్తారా? అసలు బై ఎలక్షన్ ఎందుకంటే ప్రజా వ్యతిరేకత పెరిగిపోయిందని బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరు అంటున్నాయి. కాదు, బై ఎలక్షన్ అనే చర్చ పక్కన పెట్టండి. ఫస్ట్ నేను ఇప్పుడు మీకు ఇవన్నీ ఎందుకు ముందు నేను అకాడమిక్గా చెప్పినా, అకాడమిక్ అంశాలు ముందు చెప్పడం వల్ల మీకు ఇవన్నీ అర్థం కాలేదు. స్పీకర్కు ఉండే విచక్షణాధికారాల మీద సుప్రీంకోర్టు ప్రశ్నించే హక్కు లేదు. ఎందుకు ఈ మాట అంటున్నా, ఆయనకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కు అది. ఎట్లా సుప్రీంకోర్టు ఏర్పాటుకు రాజ్యాంగం మూలమో స్పీకర్ గారైనా గవర్నర్ గారైనా, ఇప్పుడు గవర్నర్ గారి ఇష్యూల మీద కూడా ఎందుకు వస్తున్నది, ఇట్లా చెయ్యబట్టే వాళ్ళ స్పీకర్లు అప్పుడు అట్లా చేయగలిగిండ్రు అంటున్నా. కానీ మేము ఇంకా అంత విధ్వంసం ఏం చేయట్లే. తెలవాలి ఏంటి బీజేపీ చేసిన ఏంటి తెలవాలి, బీఆర్ఎస్ చేసిన ఏంటి తెలవాలి. సరే అదొక ఇది ఒక చర్చ. మీరేమో అన్ని పార్టీలోకే అని అనొచ్చు. కానీ ఇప్పుడు వస్తే ఎట్లా చెప్పు, ఇప్పుడు వస్తే ఎట్లా చెప్పు అంటే ఎట్లా వస్తాయని నేను అడిగిన దానికి మీ దగ్గర సమాధానం లేదు. వాళ్ళప్పుడు రాంది ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి, ఎట్లా వస్తాయి, అది ఆ రాజ్యాంగమే, ఆ సుప్రీంకోర్టే. ఆ రోజు సుప్రీంకోర్టు ఉన్నది కదా, అదే మాట్లేదుగా మనం సుప్రీంకోర్టు అయితే లేదు. ఇప్పుడు సుప్రీంకోర్టు మొత్తం జడ్జిమెంట్ మీరు చదివితే 3-4 కేసెస్ గతంలో ఉన్నాయి. ఆ పేర్లు రెగ్యులర్ మనం వింటుంటాం. కేశం మెగాచంద్ర కేసు అని, మెగాచంద్ర దేవాని, సుభాష్ దేశాయ్ అని, కిహోటో హోలోహాన్ అని, వీటన్నిట్లలో గతంలో ఇచ్చిన జడ్జిమెంట్స్ని కోట్ చేస్తూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు ఉన్నటువంటి ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు ఏంటి వాళ్ళ చాలా స్ట్రైట్గా 3 నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. డిస్క్వాలిఫై చేయండి, డిస్క్వాలిఫై చేయొద్దు అని చెప్పారని మేము చెప్పట్లే. స్పీకర్ని ఒక నిర్ణయం తీసుకోండి, మీ ముందు అయితే పిటిషన్స్ ఉన్నాయో అని చెప్పేసి. కాబట్టి
ఎక్కువ రోజులు అంటే సుదీర్ఘకాలం నోటీసులు కూడా ఇవ్వకపోవడానికి కూడా తప్పుపట్టిన అంశాన్ని చూడాలి. తర్వాత పార్లమెంట్ చెప్తున్నారు, అదే కోర్టు చెప్తుండొచ్చు, ఈ కెన్ అపీల్ టు కోర్ట్. ఏమంటున్నా ఎండ్ ఆఫ్ ద డే ఇక్కడ నైతికత సాంకేతికత రెండు ఉన్నాయండి. సాంకేతికంగా స్పీకర్ గారు దీన్ని మళ్ళీ డిలే చేయటమో, ఇంకో మాట కూడా ఏం చెప్పింది సుప్రీంకోర్టు, ఎవరైతే అనర్హతకు సంబంధించినటువంటి పిటిషన్లు ఉన్న ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు దాన్ని పొడిగించాలని చూసినా కానీ మరో ప్రయత్నం చేసినా కానీ సీరియస్ ఇన్ఫరెన్సెస్ తీసుకోవాలని కూడా చెప్పింది. ఇవన్నీ మీదట స్పీకర్ గారు ఏ నిర్ణయం తీసుకుంటారో వేరే సంగతి. కానీ మేము అప్పీల్ చేసినటువంటి పార్టీగా సుప్రీంకోర్టులో వీఆర్ డిమాండింగ్ స్పీడీ రిడ్రెసల్, అంటే దీన్ని తొందరగా పరిష్కరించమని కోరుతున్నాం. వాళ్ళు అనర్హత వేటు వేయాలని కోరుతా ఉన్నాం, ఎందుకంటే డిఫెక్ట్ చేశారు కాబట్టి. నైతికంగా రైట్ ఉన్నామా లేదా అని లెట్ ది పీపుల్ డిసైడ్. ఇక దాని గురించి ఊకే మాట్లాడుకుంటే ఎందుకు, మీరు గదే చెప్తాను నేను ఇదే చెప్తాను. అవును సార్, నేను చెప్తున్నా మీకు, వచ్చినప్పుడే డిసైడ్ చేయనియండి, మీకు భయం లేకపోతే. ఆల్రెడీ మేము శాసనసభ పక్షాన్ని తీసుకున్నామనే విషయాన్ని మీకు చెప్తున్నాము. ఇక ఈ విషయం మీద లెట్ ద పీపుల్ డిసైడ్. హానరబుల్ సుప్రీంకోర్టు ఇచ్చిన నిర్ణయాన్ని స్పీకర్ గౌరవిస్తారా లేదా అనేది వారి పరిధిలో ఉంటుంది, ఎందుకంటే చెప్పేది ఏం లేదు ఇప్పుడు. ఓకే, రాణి రుద్రం గారు. సతీష్ గారు, ఒకటి చాలా స్పష్టమైనటువంటి అంశము. ఇందాక అద్దంకి దయాకర్ గారు ఒక మాట అన్నారు, భారతీయ జనతా పార్టీ చేసినటువంటి దుష్టాంతాల గురించి చెప్పాలంటే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారు, అనేక ఉదాహరణలు ఉన్నాయి అని అన్నారు. మేము ఒక్కటే చాలా స్పష్టంగా చెప్తున్నాం, ఇతర రాష్ట్రాల్లో జరిగినటువంటి అంశాలు టెక్నికల్ గా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు తెలుస్తాయి, అక్కడ ఉన్నటువంటి ప్రజలు తీర్పునిస్తారు. మేము ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతోంది అనేటువంటిది ఫస్ట్ ప్రయారిటీ. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రజలకు అర్థమవుతుంది. ఇతర రాష్ట్రాల్లో జరిగింది మీరు మార్చి చెప్పితే ప్రజలకు అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు, అది అక్కడి ప్రజలకు సంబంధించిన అంశం. మేము ఛాలెంజ్ చేస్తున్నాం, ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీగా మేము మా పార్టీ ఏర్పడిన 40 సంవత్సరాల్లో ఏ రోజైనా కూడా ఇతర పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేను రాజీనామా చేయకుండా మా భారతీయ జనతా పార్టీలో చేర్చుకున్నామా? ఏ రోజైనా చేర్చుకున్నామా? సమాధానం చెప్పమనండి. బీఆర్ఎస్ పార్టీ చేర్చుకున్నది, బాజాబ్తా చేర్చుకొని మళ్ళీ మీదికెళ్ళి అదొక వాళ్ళ హక్కులాగా భావించి మాట్లాడినారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేర్చుకొని బాజాబ్తా వాళ్ళ హక్కులాగానే మాట్లాడుతున్నారు. అసలు ఎందుకు బై ఎలక్షన్స్ వస్తాయని కూడా క్వశ్చన్ చేస్తున్నారు. కానీ భారతీయ జనతా పార్టీ అట్లా లేదు. నేను ఇందాక కూడా మీకు ఎగ్జాంపుల్స్ చెప్పిన, రీసెంట్ గా మేము రిస్క్ చేసి కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి చేత రాజీనామా చేపించింది మా పార్టీ, ఇట్లా రాజేందర్ గారి చేత రాజీనామా చేపించింది మా పార్టీ. మేము ప్రజా తీర్పు కోసం జనంలోకి వెళ్ళినాం, ఒక ఎలక్షన్ గెలిచినాం, ఒక ఎలక్షన్ ఓడిపోయినాం. అయినా పర్వాలేదు, ఎన్నికల్లో ఓటమికి గెలుపుకు సంబంధం లేకుండా సిద్ధాంతాలను, వాల్యూస్ ని, ప్రజల తీర్పుకి గౌరవాన్ని భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అట్లా ప్రజల తీర్పుకి గౌరవం ఇస్తదా లేదా అనేటువంటిది క్వశ్చన్ ఇక్కడ. అండ్ స్పీకర్ గారు కూడా బీజేపీ అక్కడ చేసింది, రేపు అధికారం వచ్చే అవకాశం ఉంది, ఇక్కడ చేయడానికి గ్యారెంటీ అనేటువంటి విలువ ఇవ్వాలి అనేటువంటి భావన వారికి ఉంటే డెఫినెట్ గా తీర్పును గౌరవించాలని చెప్పి మేము డిమాండ్ కాదు. 28 రాష్ట్రాల్లో 11 రాష్ట్రాల్లో విధ్వంసం సృష్టించి మీకు ఏదో 2-3 సీట్లు ఉన్నాయి కాబట్టి చేయలేదు, ఈడ కూడా చేతురు ఆ పరిస్థితి వస్తే. కొంచెం మెజారిటీ సీట్లు ఉంటే మహారాష్ట్ర తరహా రాజకీయం ఇక్కడ కూడా చేసేవాళ్ళు అంటున్నారు దయగర్ గారు. ఎందుకు చేయరు? వాళ్ళ ప్రాక్టీస్ అది కదా. అక్కడ ఉన్నటువంటి పార్టీలు, ఒక పార్టీలో డివిజన్ వచ్చి సగం పార్టీ డివైడ్ అయ్యి వచ్చి అక్కడ ఉన్నటువంటి ఏమంటారు అలయన్స్ గవర్నమెంట్ లో వచ్చినటువంటి డిఫరెన్స్ వల్ల వచ్చి గవర్నమెంట్ మారింది. అక్కడ గవర్నమెంట్ మారింది, పొత్తులలో గవర్నమెంట్లు మారినాయి. మేమేం మాట్లాడుతున్నాం, అక్కడ ఉన్నటువంటి ముందు మీ అందరి వ్యాఖ్యలు చూసిన తర్వాత ఈ స్పీకర్ అధికారులు అవన్నీ కాకుండా ఒక చట్టం వస్తేనే దీనికి కరెక్ట్ పరిష్కారం. ఎందుకంటే స్పీకర్ డిస్క్రిప్షన్ ఎవరికి వాళ్ళు లీనియస్ గా వాడుకుంటున్న వాతావరణం కాదు. ఆ చట్టం బీజేపీ చేయడానికి అవకాశమే లేదు, ఎందుకంటే వాళ్ళు వచ్చిందే ఆ పునాదుల మీద, అంత డిఫెక్షన్స్ తోనే కదా వాళ్ళు వచ్చింది. విచిత్రం ఏంటంటే తెలంగాణలో రాజాసింగ్ గారి వాళ్ళ బీజేపీ చట్టము బీజేపీ చేసింది. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసింది ఏమన్నా ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వమే చేసింది. అంటే ఇప్పుడు ఎలాగో కాంగ్రెస్ మద్దతు ఇస్తామని చెబుతుంది కాబట్టి, సుప్రీంకోర్టు డైరెక్షన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఈ చట్టం విషయంలో సీరియస్ ఇనిషియేటివ్స్ తీసుకుంటారని?
వాళ్ళు ఇంకా కొన్ని రాష్ట్రాలు చేయాలి, అవన్నీ చేసినాక ఆలోచిస్తారు. స్టార్టింగ్ రిమార్క్స్ లోనే చెప్పినాను, మా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఆ అంశాన్ని మొదటి నుంచి ఫాలో అవుతూ వస్తుంది. మా రాష్ట్ర శాఖ ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకుంటది, దానిపైన ఒక స్టాండ్ తీసుకుంటది, జాతీయ పార్టీ కూడా ఒక స్టాండ్ తీసుకుంటది. ప్రజల ముందు పెడతాం కదా, కాంగ్రెస్ పార్టీని వాళ్ళ స్టాండ్ టైం లిమిట్ ఉండాలి. రుద్రమ గారు, జాతీయ పార్టీ నిర్ణయం తీసుకోవడానికి కూడా ఒక టైం లిమిట్ ఉంటే బాగుంటది. సుప్రీంకోర్టు చెప్పినట్టు పార్లమెంట్ సమావేశాలు నడుస్తున్నాయి. నేను ఇప్పుడు ప్రజాప్రతినిధి అయినా కానీ నా దృష్టిలో అసలు పార్టీని ఒక రోజున ఒక పార్టీలో గెలిచిన వ్యక్తి ఇంకొక పార్టీ వైపు కన్నెత్తి చూడాలంటే కూడా నైతిక విలువలు ఉన్న రోజులు చూసినాం. కానీ ఈ రోజు ఏ పార్టీలో గెలిచి మనము స్టేటస్ చెక్ చేసుకోవాల్సి వస్తున్నది. ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నాడు ఆయన, సమ్ ఎక్స్ వై ఏ పార్టీలో ఉన్నాడని మనం ఇప్పుడే మొన్న గెలిచిండు ఈ పార్టీలో, ఇంకో పార్టీలో ఏడ ఉన్నాడు, ఈయనే ఉన్నాడా, ఇంకో పార్టీకి పోయినా అని నాయకుల యొక్క నైతికత అనేది ప్రశ్నార్థకం మారిన రోజుల్లో చట్టం రావాల్సిన అవసరం ఉందనేది సుప్రీంకోర్టు చెప్పింది 100%. చట్టం చేసే చిత్తశుద్ధి ఉంటే డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుంది. మేమే కదా యాంటీ డిఫెక్షన్ లా తెచ్చింది, పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ కూడా మేమే కదా తెచ్చింది. కాబట్టి అలా వాజ్పేయి గారు కొంత నైతికంగా ఉన్నాడు కాబట్టి ఆయన కంప్లీట్ గా దాని మీద ఒక స్టడీ చేసి ఉన్నాడు. కానీ ఈ రోజు బీజేపీకి ఆ చిత్తశుద్ధి ఉందా అంటే నేను మరి చూడాలి, తెస్తే మంచిది. వెంకయ్య నాయుడు గారిని కోట్ చేసింది ఎందుకంటే ఆయన పదే పదే ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడు అన్నాడు ఆయన, నా టీవీ అనేది పార్లమెంట్ లో లేవనెత్తారా, మీరు డిమాండ్ చేస్తారా? సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది కాబట్టి భారతీయ జనతా పార్టీ ఒక ఇనిషియేటివ్ తీసుకుంటే మేము రెడీగా ఉన్నాము అబ్జర్వేషన్స్ అని. నేనేమంటున్నా, అది చేయమనండి వాళ్ళను. ఇంకా లేవనెత్తుడు అనేది ఎందుకు? సుప్రీంకోర్టు ప్రభుత్వానికి లేదా ప్రతిపక్షానికి ఇచ్చిందా? కాబట్టి ఇవి పొలిటికల్ ఎథిక్స్ అనేవి క్వశ్చనబుల్గా ఉన్న ఈ రోజుల్లో ఎవరం మాట్లాడినా సగమే నిజమయ్యే స్థితి. ఇప్పుడు మేము ముగ్గురు మాట్లాడినా మా ముగ్గురులో సగమే నిజం కనపడలే నీకు, సగం మాత్రం ఇంకో బొరుసు వైపు ఇంకో బొమ్మ ఉంటే బొరుసు వైపు కనబడలేదా? కాబట్టి ఇక్కడ నేనేమంటున్నంటే వాస్తవాలను మరుగున పెట్టి ఒకరే ప్రాక్టీస్ చేస్తున్నారు, ఒకటే చేస్తలేరు అనేది కాకుండా చట్టం వస్తేనైనా చట్టాన్నే పక్కన పెట్టి రాజ్యాంగాన్ని పక్కన పెట్టే పరిస్థితుల్లో మంచి నాయకత్వం రాయాలంటే ఒక చట్టం వస్తే కొంత కట్టడి చేయడానికి అవకాశం ఉంటుంది అనేది సుప్రీంకోర్టు యొక్క ఆలోచన అయి ఉంటుంది. అది రావాలని కోరుకుందాం. రైట్ చూద్దాం. ఇక్కడ స్పీకర్ పూర్తి తీర్పు కాపీ వచ్చిన తర్వాత రెస్పాండ్ అవుతా ఉన్నారు కాబట్టి, రెండోది టెక్నికాలిటీస్ పరంగా స్పీకర్ డిస్క్రిషన్ పవర్స్ సుప్రీంకోర్టు 3 నెలలు గడువు విధించిన తర్వాత ఖచ్చితంగా 3 నెలల్లోనే తీసుకోవాలా, స్పీకర్ ఇంకా అబౌవ్ ద డైరెక్షన్ అనేది ఇంకా మనకు తేలాల్సి ఉంది. కాబట్టి మరి ఉప ఎన్నికలు వస్తాయా రావా అన్నది మరి నైతికత పరంగా మీరు చేస్తున్న డిమాండ్ వాళ్ళు రాజీనామా చేయాలని, వాళ్ళు ఎందుకు రాజీనామా చేయాలి, స్పీకర్ నిర్ణయం తీసుకున్న బట్టి నిర్ణయం ఉంటుందని కాంగ్రెస్ అంటుంది. రెండు ఒకే గూటి పక్షులని బీజేపీ అంటుంది. చూద్దాం మరి నిజంగా బై ఎలక్షన్ వచ్చే వాతావరణం ఉంటే తెలంగాణలో రాజకీయం అయితే వేడెక్కబోతోంది. నిజంగా ప్రజా వ్యతిరేకత పెరిగిపోయిందని బీఆర్ఎస్ బీజేపీ అంటుంది. కాబట్టి ఉప ఎన్నికలు వస్తే ఆ ఉప ఎన్నికల అంశాన్ని రెఫరెండంగా మేము తీసుకుంటాం, పాలనకు రెఫరెండంగా అని మరి కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేస్తుందా లేదా, ఇవన్నీ భవిష్యత్తులో జరగబోయే పరిణామాలు. ఇది వాటి లంచ్ అవర్ డిబేట్. థ్యాంక్ యూ రాణి రుద్రం గారు, థ్యాంక్ యూ దయాకర్ గారు, థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి గారు. మరి కాసేపట్లో న్యూస్ అప్డేట్స్ ప్రసారం అవుతాయి.